Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందిభట్ల వారి కళ్యాణమస్తు. ఆడియన్స్ మీరంతా చూస్తున్నారు కదా, కళ్యాణమస్తులో మీ అందరికి ఉండే సాధారణమైన సందేహాల్ని నేను గురువు గారిని అడిగి సమాధానాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మీకు వ్యక్తిగతంగా ఉండే అనేక సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లేదా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి చెప్పొచ్చు. మీ వ్యక్తిగత డీటెయిల్స్ మేము ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం మీ సమస్యకు మాత్రమే పరిష్కారం చూపిస్తాము. ఇవాళ మనందరికీ చాలా మంది ఫేస్ చేసే ఒక సమస్య గురించి నేను గురువు గారిని అడగబోతున్నాను. అదేంటి అంటే, మనలో చాలా మందికి ఇంకొంతకాలం ఒక 10 ఏళ్ల క్రితం వరకు అయితే డేట్ ఆఫ్ బర్త్లే ఉండవు. ఏదో ఒక పేరు పెడతారు, అలాగే పెరుగుతాము. ఆ పేరు మీద మనకు సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు. అలా చూసినప్పుడు వివాహ జీవితం సజావుగా సాగుతుందా? ఇంకా కొందరి విషయాల్లో ఏం జరుగుతుంది అంటే, అక్కడ గురుబలం లేదు లేదా ఫలానా లేదు అంటే హోమాలు చేసేసి లేదా మంత్రాలు చేసేసి పెళ్లి చేసేస్తారు. అయినా వాళ్ళ జీవితాల్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇలా చేయడం శాస్త్ర సమ్మతమేనా? ఈ అంశాలకు సంబంధించి గురువుగారి సమాధానం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పుడు ఒక 5-10 ఏళ్ల నుంచి అందరికి అవేర్నెస్ పెరిగింది. డేట్ ఆఫ్ బర్త్లు రాసుకోవడాలు, ఫోటో ఫ్రేముల్లో ఫిక్స్ చేసుకోవడాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఊర్లలో 10 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం పుట్టిన వాళ్ళకి కూడా జాతకాలు లేవు. ఇక 25 ఏళ్ల క్రితం వాళ్ళల్లో చాలా మందికి పాపం తెలియదు డేట్ ఆఫ్ బర్త్. దాంతో ఏం చేస్తారు, ఏ రవో, కేశవో, సురేషో ఇలా పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్ల మీదే వివాహ పొంతున చూసి పెళ్లి చేస్తారు. అలా చూస్తే నిజమైన జన్మ జాతకం వేరే ఉంటుంది, పేరు మీద చూసింది వేరే ఉంటుంది. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ గురువు గారు వివాహ విషయంలో? వివాహ విషయంలో మనకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకంగా చెప్పబడి ఉన్నాయమ్మా. అంటే మీరు అన్నట్టుగా జన్మ జాతకాలు అనగా డేట్ ఆఫ్ టైము, ప్లేసు ఈ 3 లేనప్పుడు నామ నక్షత్రం మీద ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఇక వేరే గత్యంతరం లేదు. ఆ రాశికి ఆ నక్షత్రం, అంటే ఇప్పుడు ఉదాహరణ రాముడు అనుకుందాం, లేదా శ్రీనివాస్, పేపో రారి చిత్త 4వ పాదం, రాముడు అన్నప్పుడు చిత్త 3వ పాదం కిందికి వస్తుంది. ఉన్నప్పుడు తులారాశికి సంబంధించింది. ఈ చిత్తా నక్షత్రము తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఏ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి సరిపోతుందో అది చూసుకోవాలి. పేరు అవసరం లేదు, ఇక్కడ రాశి ప్రధానం. పేరుని బట్టి రాశి వస్తుంది. ఆ రాశిని అనుసరించి ఏ రాశి అమ్మాయి అయితే లేదా ఏ రాశి అబ్బాయి అయితే సరిపోతుంది, అనుకూలం ఉంటుంది, ఆనందంగా జీవిస్తారు ఒడిదుడుకులు లేకుండా అని నిర్ణయించి వివాహం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, దీనికి ప్రశ్నాభావం ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్నాభావం అంటే అందుకనే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి అని పదే పదే చెప్పే కారణం ఏంటంటే, పేరును బట్టి ఈ రాశికి పలానా రాశి వాళ్ళని చెబుతారు. సరైనటువంటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి వచ్చిన సమయం, ఆ వ్యక్తి అడిగినటువంటి సమయం, అప్పుడు ప్రశ్నాశాస్త్రం కట్టుకుంటాడు. కట్టుకొని ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ అబ్బాయి ఇప్పుడు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు, ఎలాంటి నిశ్చయం అవుతుంది, అమ్మాయితో నిశ్చయం అవుతుంది ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలిసిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ కాకపోయినా ఫెమిలియర్గా ఉంటుంది రిజల్ట్. ఈక్వల్గా ఉండకపోయినా ఫెమిలియర్ రిజల్ట్ వస్తుంది. అందుకనే మేము మామూలుగా సాధారణంగా జాతకాలు చూపించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగే సందేహాలకి మేము పక్కన ప్రశ్నాశాస్త్రం కట్టుకుంటాం. మంచి జ్యోతిష్యులైతేనే ఇలా చేస్తారు. ప్రశ్నాశాస్త్రం కట్టుకొని అతను అడిగేటువంటి ప్రశ్నకి ఇతని జాతకానికి ఏమన్నా లింక్ ఉందా, ఆ సంబంధించిన జాతకంతో పాటుగా ప్రశ్న సమయానికి లింక్ చూసుకొని అప్పుడు ఫలితాలు చెబుతాం తప్ప ఊరికే జాతకం ఏదో అని చెప్పగానే రాశిని పట్టుకొని ఫలితాలు అనేది మేము చెప్పము. అంటే గురువు గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని సందేహం అడిగినప్పుడు ఆ సమయం ఏం నడుస్తోంది, ఏ నక్షత్రం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు చెన్నై నుంచి మాట్లాడుతున్నాడు అనుకోని మనం చెన్నైదే వేసుకోవాలి. అలా ఆ సమయానికి గ్రహాల స్థితిగతులను బట్టి ఆ వ్యక్తి యొక్క సంబంధించినటువంటిది నిర్ధారణ జరుగుతుంది. అలా బేరీజు వేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క జన్మ జాతకాలు లేనప్పుడు నామ నక్షత్రం ప్రకారమే వివాహానికి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అయితే నామ నక్షత్రం మీద చూపించుకుంటున్న జ్యోతిష్యుల వారికి ప్రశ్నాశాస్త్రం మీద పట్టుందా లేదా తెలుసుకొని వెళ్ళాలి.
అలాగే కొంతమంది ఉన్నారు గురువుగారు, ఈ సంబంధం వీళ్ళకి గురుబలం లేదు, లేదా వీళ్ళకి బాలేవు, జాతకాలు కలవట్లేదంటే నచ్చో లేక చేయాల్సి వచ్చో ఏదో చేసి హోమాలని ఇంకేదో గురు జపమని ఏవో చేపిచ్చేసి పెళ్లి చేసేస్తారు. అలా చేయడం వల్ల కొంతవరకు శాంతిస్తుందా? వివాహ బంధం నిజంగా అద్భుతంగా ఉంటుందా? చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటుంటారమ్మా. ఎందుకనంటే పాపం అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతుంటుంటారు, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుంటారు, లేదా తల్లిదండ్రులే పలానా అబ్బాయి చాలా మంచివాడండి, మా అమ్మాయి ఇస్తే సుఖపడుతుంది, కానీ ఎక్కడ చూపించినా ఈ జాతకానికి ఆ అబ్బాయి జాతకానికి కుదరలేదంటున్నారు, ఆ అబ్బాయి జాతకంలో ఏమో దోషాలు ఉన్నాయంటున్నారు, లేదా మా అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని మేము తల్లిదండ్రులుగా మేము భావిస్తున్నాము, ఏమన్నా దోషాలు పరిహారం చేసుకుంటే ఆ సంబంధించినటువంటి చక్కగా ఉంటారా, పరిహారం పోతుందా అని అడుగుతారు. సాధారణమైనటువంటి దోషాలకైతే పర్వాలేదు. ఇక్కడ అన్నిటికంటే సంకల్ప బలం ప్రధానం. నేను అదే చెప్తుంటాను, 40 ఏళ్ల కిందట ఏం జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నారు, ఆ కమిట్మెంట్ ఇప్పుడు పిల్లల్లో ఉండాలి. అందుకనే చెప్తుంటుంటాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు కపుల్ని చూడండి. అమ్మాయి జాతకంలో బలమైన కుజదోషం ఉంది, అబ్బాయి జాతకానికి సరిపడలేదు. నాకు ఆ అబ్బాయినే చేసుకోవాలని ఉందండి అని చెప్పి జ్యోతిష్యుని సంప్రదించినప్పుడు ఆ అమ్మాయి జాతకంలో కలవలేదు కాబట్టి అక్కడ ఈ సంబంధించినటువంటి కొన్ని వివాహానికి సంబంధించి దోషం తొలగిపోవడం కోసం పరిహారాల కోసం మన ఆంధ్ర ప్రాంతం దాకా వచ్చింది అమ్మాయి. ఇక్కడ చేసుకొని పరిహారాలు చేసుకొని వెళ్ళింది, ఇక్కడనే కరెక్ట్గా జరుగుతుంది అని తెలుసుకొని ఆంధ్ర ప్రాంతంలో వెళ్ళింది. జ్యోతిష్యులు చెప్పారు, బలమైన కుజదోష ప్రభావం ఉండడం వల్లమ్మ నీకు నీ జాతకరీత్యా కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తాయి. అబ్బాయి పరంగా అనగా అబ్బాయి ఏదన్నా భేదాభిప్రాయంగా ఉన్నా నువ్వే సర్దుకోవాలి, లేదా నీ పరంగా ఈగో వచ్చినా ఆ అబ్బాయి కన్నా నువ్వే సర్దుకోవాలి. ఇక్కడ నీ సర్దుబాటుతనం అనేది ఉంటేనే మీ దాంపత్యం నిలబడుతుంది ఎన్ని పరిహారాలు చేసినా అని. ఎందుకు ఇదేం సృష్టికి విరుద్ధం ఏం కాదు. ఆ భావం, ఆ గ్రహాలు ఇప్పుడు చైతన్యం అయిపోయి ఇద్దరిని ఆడుకుంటున్నాయి. అవును, అది వాళ్ళు కలిసి ఉన్నట్టు కాదు, విడిగా ఉన్నట్టు కాదు. ఇప్పుడు మీరు చూడండి, అందరు కపుల్స్ చూడండి, చక్కగా చేతిలో చేసుకుని నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తారు. వాళ్ళు ఎవ్వరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా గెస్ట్తో మాట్లాడితే ఇద్దరు ఒకే గెస్ట్తో మాట్లాడతారు, కానీ ఇద్దరు పక్క పక్కన ఉంటారు, నడుచుకుంటూ వస్తారు. అసలు ఒక్కొక్కసారి వీళ్ళు వేరే కార్లో వస్తున్నారు, ఆయన వేరే కార్లో వస్తున్నారు. వాళ్ళిద్దరూ నిలబడ్డా వేరు వేరు గెస్ట్లతో మాట్లాడు, అమ్మాయి గెస్ట్తో అబ్బాయి అభిషేక్ మాట్లాడు, అబ్బాయి మాట్లాడేది అమ్మాయి మాట్లాడు. అంటే ఇక్కడ భావాలు కలియలేవు. కానీ సెలబ్రిటీస్ ప్రపంచానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అలా బలవంతంగా ఉంటున్నారేమో అనేటట్టుగా కనిపిస్తున్నారు. వాస్తవం వాళ్ళకి తెలుసు, మనం వాళ్ళని బ్లేమ్ కూడా చేయకూడదు. కానీ పరిహారాలు చేసుకున్నా ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి కలిసి ఉన్నారు. అట్లాంటి కమిట్మెంట్ ఇప్పుడు మనలాంటి సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుందా అది చెప్పండి. అంత సంకల్ప బలం ఉంటేనే పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆ సమయంలో మగుంది అనుకుంటారు, కానీ ఒకటమ్మ పసుపు సున్నం రెండు చూడడానికి, ఒకటి ఎల్లో కలర్ ఒకటి వైట్ కలర్, కానీ రెండు కలిపితేనే కదా రియాక్షన్ రెడ్ కలర్ వచ్చేది. మరి ఇద్దరు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులు కూడా, ఇప్పుడు ఎంతోమంది ప్రేమికులమ్మా ప్రేమించుకుంటారు, అందరూ సక్సెస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చేసుకునే వరకేమో మే లేకుంటే ఒకరినొకరు రోజు చచ్చిపోతాం అనుకుంటారు, సరే అని చేస్తే ఏడాదికే వచ్చేస్తారు. ఎందుకు కలిసి ఉండట్లేదు? మానసిక సంకల్పం బలం ఉన్నప్పటికీ కూడా ఎందుకు కలిసి ఉండట్లేదు? గ్రహాలు ఉండనియట్లేవు, జాతకాలు కలవలేదు. అక్కడ మరి మేమందరం కలిసి తిరిగాం కదా, అప్పుడే మాకు కనబడాలి కదా అని అంటే కలిసి తిరిగిన బంధం ఏర్పడలేదు కదా. వివాహం అనేది బంధం అనేటువంటిది, వివాహ బంధం వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి సంబంధించి అప్పుడు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి. అంటే గురువు గారు ఇక్కడ జాతకంతో పాటు సంకల్ప బలం ఉండాలి, సంకల్ప బలంతో పాటు జాతకం, అంటే చైన్ సిస్టమ్ ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఆధారపడే లైఫ్ ఉంటుంది. మరి ఎంత జాతకాలు కుదిరినా విడిపోయారు అని అంటే ప్రధానంగా కొన్ని చార్ట్స్లలో ఉంటాయి. ముఖ్యంగా చాలా జాతకాలలో ఏంటి అని అంటే కొంతమంది ఉంటుంటారు, మా ఇద్దరు జాతకాలు బాగా కలిసిన, ఏ పండితుడి దగ్గరికి వెళ్ళినా
కలిసినాయి, ఆనందంగా ఉంటారని చెప్పారు. మరి మేమెందుకు విడిపోయామండి అని అంటే, ఆ ఇద్దరి దంపతుల్లో ఎవరో ఒకరి జాతకంలో రెండో వివాహ యోగం ఉంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకన్నట్టు ద్వితీయ వివాహం అవ్వాల్సినటువంటి వ్యక్తితో వివాహం జరిగింది. జాతకాలు కలిశాయి, కానీ ద్వితీయ వివాహం జరగాల్సిన వ్యక్తితో వివాహం జరిగింది. కాబట్టి ఆ అబ్బాయికో అమ్మాయికో వివాహం రెండోది కావాలి, రెండో రిలేషన్ కావాలి, ఏర్పడుతుంది. కాబట్టి మంచిగా ఉన్నవాడు కూడా దూరం అయిపోతారు. అండ్ గురువు గారు, ఇప్పుడు ఈ విషయాన్ని ఉద్దేశించి నేను మన నెక్స్ట్ ఎపిసోడ్కి ఒక లీడ్ తీసుకోబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చూసాం, వారం క్రితమే, చాలా విషాదకరమైన సంఘటన. పెళ్లి చేసుకున్న జంట వాళ్ళే పెళ్లి చేసుకుని కారు నడుపుకుంటూ వెళ్తే పెళ్లి కొడుకు దగ్గరే కదా అని డ్రైవ్ చేశాడు, అందరూ చనిపోయారు పెళ్లి కూతురుతో సహా. పెళ్ళైన రోజు పెళ్లి కొడుకు మాత్రం బ్రతుకున్నాడు. అంటే మీరు అన్నారు చూడండి, ఎంత కలిసినా ఒకరికి రెండో పెళ్లి రాసి పెట్టుంటే డ్రైవింగ్ చేసిన పెళ్లి కొడుకు బతుకుండడం ఏంటి, పక్కన సీట్లో కూర్చుంటే పెళ్లి కూతురు చనిపోవడం ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఆయన ఎప్పటికైనా ఇంకో పెళ్లి చేసుకుంటారు. కనుక ఇంత విషాదకరమైన సంఘటనలు ఎప్పుడు జరుగుతాయి వివాహ పొంతల్లో అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.